మొత్తానికి అయితే మనది ర్యాపిడో 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఛాలెంజ్ లో ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 టార్గెట్లే ఉన్నాయి, అవి కూడా తప్పుడు కంప్లీట్ చేసాం అనుకో సెట్. నాకు అర్థం కాలేదు. సారీ నీడ్ టు క్యాన్సిల్ అంటే ఓకే క్యాన్సిల్ చేస్తున్నా దాని అర్థం. నాకు కూడా అమ్మొస్తుంది తెలుసా భయ్యా. ఆప్కా కాలర్ టోన్ బహుత్ అచ్చా. హైలైట్ చూడు 418 రూపాయలు ఎర్న్ చేసిన, నా ఇన్సెంటివ్లే 480 రూపాయలు ఉంది. బైక్ బూస్ట్ పుణ్యమా అని చెప్పేసి ఇలా మన రైడ్లు అయితే మంచిగానే అయినాయి. ఇలా మనం ర్యాపిడోలో ఎంత అమౌంట్ పెట్టినాం, ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం, ఎన్ని రైడ్లు చేసినాం ఒకసారి మొత్తం చెక్ చేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బాయ్ స్టూడియో 1. ర్యాపిడోలో 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఎర్న్ ఛాలెంజ్ లో ఇలా డే 4. ప్రజెంట్ టైం వచ్చేసి 7:11 అవుతుంది. జరిగాలి తప్పుడునే బయలుదేరినా. నిన్న మొన్న ఏంటంటే 8:20 అట్లా బయలుదేరినాయి కదా, ఇలా జర తప్పుడునే వెళ్ళేసిన. ఈ రోజు కూడా నిన్నట్లే సేమ్ ఏం టార్గెట్ పెట్టుకుంటలేను. అంటే 20 కొట్టాలి 22 కొట్టాలి అట్లా ఏం పెట్టుకుంటలేను. సాయంత్రం వరకు ఎన్ని అయితే అన్ని కొడతా. ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అవుతుంది కదా, ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2-2:30 ఆ టైం వరకు కొడతా. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి సాయంత్రం 6 గంటల నుంచి 10 వరకు కొడతా. ఒకవేళ మంచిగా రైళ్లు పడ్డాయి అనుకో కంటిన్యూ చేస్తా. ఒకవేళ మధ్యలో పడలే అనుకో, ఎందుకంటే నాకు ఈ 3 డేస్ నుంచి ఏం ఇదే అవుతుంది కదా, మధ్యాహ్నం 12:30-1 గంట కాగానే రైడ్లు చక్కగా పడతలేవు. అట్లా అన్నట్టు ఇవాళ కూడా అట్నే అయింది అనుకో, మధ్యాహ్నం ఇంటికి వచ్చి సాయంత్రం పోతా. నిన్న సాయంత్రం రైడ్లు మంచిగానే పడ్డాయి అబ్బా. మొన్న వాళ్ళే కానీ నిన్న మాత్రం మంచిగా పడ్డాయి. ఫస్ట్ ఏంటంటే కాపురాకి వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించుకుంటా. పెట్రోల్ లేదు పనిలా. ఒకసారి మనం పెట్రోల్ కొట్టించుకున్నాం అనుకో నిమ్మలంగా తిరగచ్చు. చూద్దాం ఇవాళ ఎన్ని రైడ్లు కొడతానో. కాకపోతే మర్చిపోయినా ఇంకొకటి ఏంటంటే నాకు ఇవాళ ఇన్సెంటివ్ పెట్టిండు. నేను ఇన్సెంటివ్ పెట్టలే కదా, అయితే నాకు ఒక లాజిక్ అనేది క్లారిటీ వచ్చిందనమాట. ఏంటంటే 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంటుంది కదా, అది యాక్టివ్లో ఉంటే మనకి ఇన్సెంటివ్ వస్తలేదు. అది ఎక్స్పైర్ అయిపోయింది అనుకో, నిన్న ఎక్స్పైర్ అయిపోయింది అనుకో, ఇవాళ మనకి ఇన్సెంటివ్ ఇస్తున్నాడు. అట్లా ఇక 120 రూపీస్ పెట్టిండు 8 గంటల నుంచి 11 వరకు. మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు 120 పెట్టిండు 8 రైళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తా అంటే 700 3 days 49 రూపీస్ చూపిస్తుంది కదా, ఇప్పుడు ఇది తీసుకుంటున్నా సబ్స్క్రిప్షన్ ప్లాన్. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇన్సెంటివ్ చూపించింది కాబట్టి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం అనుకో ఏం కాదు. ఇది ఒకటి బాగా నేర్చుకున్నాను నేను. అంటే 0 కమిషన్ ప్లాన్ తీసుకోవాలి, ఇన్సెంటివ్ రావాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట. 444 అయిపోయింది. పెట్రోల్ ఒకటి చేసుకున్నా, ఇక నిమ్మలేక తిరుగుదాం. 200 కిలోమీటర్లు చూసుకుందాం. ఇక నువ్వు రైడ్లు వేయి నేను కొడతా, నువ్వు రైడ్లు వేస్తూనే ఉండు నేను కొడతానే ఉంటా. రైడ్ పడ్డది, 1.5 కిలోమీటర్ పికప్ ఉంది, 1.1 పికప్ ఉంది, 1.6 డ్రాప్ ఉంది. రైట్ వెళ్ళిపోదాం. రైడ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్నే మీరు కూడా మనకి ఏదైనా ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా పోయి ఫస్ట్ కస్టమర్ని ఎక్కి చేసుకుందాం. కరెక్టేనా పికప్ లొకేషన్? ఎందుకంటే డెడ్ ఎండ్ ఉంది. ఒకవేళ అవతల సైడ్ రమ్మన్నారు అనుకో, మరి ఇప్పుడు అవతలకు పోవాలి. ఇట్లా డెడ్ ఎండ్ వచ్చినప్పుడు లేకపోతే 2 గల్లీలకు సెంటర్లో పెట్టినప్పుడు డౌట్ వస్తుంది, ఇటు సైడా అటు సైడా అని చెప్పేసి. హలో అన్న, మీ లొకేషన్కి వచ్చినా అన్న? ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది కదా, యాప్ చెట్టు ఉంది, ఇక్కడ మెయిన్ రోడ్ రావాలా? మీరు ఎక్కడ ఉన్నారా అన్న? రామాలయం చెరువు కట్టలేని అంటుర్రా మీరు? మరి మీ పికప్ లొకేషన్ ఏంటన్నా ఇక్కడ పెట్టుకుర్రు? మీరు ఎక్కడ ఎక్కువనో పెట్టుకుర్రు మరి పికప్ లొకేషన్. ఏమన్నా పికప్ లొకేషన్కి ఇంత రాంగ్ పెడతారా ఎవరన్నా? ఇగో నేను ఎక్కడున్నా మీ పికప్ లొకేషన్ కిలోమీటర్ నేను అంతా తిరుగుకుంటూ వస్తాను. నాకు పడ్డదే కిలోమీటర్ రైడ్, మళ్ళీ అందులో నాకు కిలోమీటర్ బొక్క. ఓటీపీ అన్న 7745. ఏంటంటే ఫస్ట్ రైడ్ మీద, అందుకే క్యాన్సిల్ చేయొద్దని అప్పుడే వచ్చిన. ఇప్పుడు ఒక గల్లీ పక్క గల్లీ అంటే ఓకే, మీరు నేత అయినా అవతల పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చారు నన్ను. 35 అన్న 40 కొట్టండి. థ్యాంక్స్ అన్న. రైట్ క్యాష్ కలెక్టెడ్ 35 రూపాయలు. మర్చిపోయినా 5 స్టార్ రేటింగ్ ఎందుకు ఇస్తున్నా? 5 స్టార్ రేటింగ్ ఇవ్వద్దే. 3 స్టార్లు. 3 స్టార్లు ఓకే. నేను అనుకుంటానే ఉన్నా అప్పటికే ఆ లొకేషన్ పోగానే, ఈ లొకేషన్ అయితే తేడా కొడుతుందబ్బా నాకు. డెడ్ ఎండ్ వచ్చింది అవతల గల్లో, మళ్ళీ వెనక గల్లో అని అనుకుంటూనే ఉన్నా. అవతల గల్లి కాదు వెనక గల్లి కాదు, కిలోమీటర్ తీసుకొచ్చిండు నన్ను ఫోన్లో మాట్లాడుకుంటా. ఇది మీది ఇక్కడ హైటెన్షన్ లైన్ ఇక్కడ ఉందని చెప్తా. నేను ఎక్కడ ఉన్నా ఆయనకి చెప్పిన, ఆయన నాకు ఇక్కడ ఉండో చెప్పిండు. ఫస్ట్ ఎట్లా చెప్పిండంటే సగం దూరం చెప్పిండు అనమాట. సగం దూరం చెప్తే సరే అన్న 1/2 కిలోమీటర్ దూరం ఉందన్న మీ లొకేషన్, ఇంత దూరం పెడతావా అన్న కూడా పోతున్నా. ఆడికి పోయిన తర్వాత ఇంకొక లొకేషన్ చెప్పిండు. అదే కిలోమీటర్ పికప్ వాడన్న గుంజుకోపోతారా తీసుకొని. మళ్ళీ ఏమంటాడంటే ఒక డైలాగ్ వేసిండు. ఏమనంటే నేను రెగ్యులర్గా బుక్ చేస్తా అన్న, మరి వాళ్ళు ఎందుకు అట్లా వచ్చిందో అంటాడు. నిజంగా చెప్తున్నా బ్రో, రెగ్యులర్గా బుక్ చేసి ఎవరైనా సరే తప్పు అంత దూరం పెట్టరు. ఒక గల్లీ రెగ్యులర్ అటు ఇటు వచ్చిందన్నా కానీ నాకు ఇప్పుడు ఎప్పుడే చూసినా, నేను ఎక్కడైతే డెడ్ ఎండ్లు ఉన్నానో
ఆ డెడ్ ఎండ్ కాకుండా దాని బ్యాక్ సైడ్ గల్లీ అన్నా కానీ నాకు ఫీల్ కాకపోతుండే, తిరిగి పోయేటోని. ఎందుకంటే మ్యాప్లో కొంచెం అటు ఇటు వస్తుంది అని. కిలోమీటర్ తేడా వస్తుంది అన్న. అందుకే 35 రూపాయలు అయింది. 40 రూపాయలు చెప్పిన, ఆయన కూడా ఏమనలేదు. ఓటీపీ అన్న 1699 ఎక్కండి. ఓకేనా? పికప్ అయిపోయింది. 3.4 9 నిమిషాలు చూపిస్తుంది. 41 బ్రో. థ్యాంక్ యూ అన్న. సెట్ అయిపోయింది. 41 రూపాయలు వచ్చింది మనకి. ఇంతవరకు ఫాగుంది చూడడా. బాబా బాబా బా, చలి మాత్రం రేంజ్లో పెడుతుంది. అందుకే ఇలా గట్టి తీసుకొచ్చాను. పొద్దుగాలు ఇవ్వగానే ఎప్పుడు 6 బావుకులు వేసి బయటకు వచ్చే వరకు ఏం కనిపిస్తలేదు మా ఇంటికాడ. అమ్మా ఇంతకాలం మంచిది లేదురా బాబు అని చెప్పేసి నిన్న మొన్న వేరే వేసుకొచ్చిన కదా జర్కిన్స్ అన్నది, అది వేసుకురాలే. ఇవ్వాలి నార్మల్గా నేను రెగ్యులర్ వేసుకొచ్చే దొడ్డు తీసుకొచ్చేసిన. అమ్మో కనిపిస్తుందా? అజ్జా మస్తు ఘోరంగా ఉంది. చలి తీయాల. 33 ఉన్నాయా? మరి ఇంకా 1 రూపీ. రైట్, థ్యాంక్ యూ. 33 ఉన్నాయంట, పర్లేదు. 1 రూపీ కాడ మనం ఇంకా ముందు అవుతామమ్మా. మనం కామట్లా. క్యాష్ కలెక్టెడ్. ఓటీపీ అన్న 5906. ఎక్కడన్నా 3 కిలోమీటర్లు 9 నిమిషాలు చూపిస్తుంది మా. 39 అన్న. థ్యాంక్స్ అన్న. 51 అన్న. థ్యాంక్స్ అన్న. 33 అన్న. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు కస్టమర్ పేమెంట్ చేసిండు డైరెక్ట్ ఆన్లైన్కే, కానీ ఇంకా అప్డేట్ కాలేదు. తప్పున అప్డేట్గా ర్యాపిడో అంకుల్ చాలా స్లోగా ఉన్నాడు ఇవాళ ఏందో. ఓకే, అప్డేట్ అయింది. రైట్. ఒక్క నిమిషం ఆగు. అమౌంట్ ఏంటి గింతగానం చూపిస్తుంది? 640 రూపాయలు. ఇందాక 250 రూపాయలు ఉండే. 250 ప్లస్ ఇవి ఒక 30 రూపాయలు అంటే 280 కావాలి కదా. మరి 600 ఎందుకు అయింది అమౌంట్? ఒక్క నిమిషం. హిస్టరీ కాదు, వాలెట్లో 30 రూపాయలు ఇన్సెంటివ్ యాడ్ అయింది. 300. ఓకే 360 రూపాయలు ఇన్సెంటివ్ యాడ్ అయింది మా మనకి. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఇన్సెంటివ్ ఓపెన్ చేయి. ఇన్సెంటివ్స్ నాకు వీక్లీ ఇన్సెంటివ్ యాడ్ అయింది మనది. మనం ఏంటంటే ఇప్పుడు ర్యాపిడోలో 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా. అందులో మనది ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. అంటే మనకు మొత్తం 3 టార్గెట్లు ఇచ్చింది కదా. 60 రైడ్లు, 85 రైడ్లు, 110 రైడ్లు. అందులో మనది ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. దానికి 360 రూపాయలు వచ్చినాయి మనకి. ఇంక 25 కొట్టినాం అనుకో సెకండ్ టార్గెట్ అయిపోతుంది. ఇంకా 50 కొడితే థర్డ్ టార్గెట్ కూడా అయిపోతుంది. బాబా శబాషను ఇట్నే ఇదే ఊపులా ఇంకొక 50 రైడ్లు, ఇంకో 3 రోజులు ఉంది. అంతేనా? ఇంకా 3 రోజులే ఉందా? వాడు రోడ్డు బంద్ చేసిరుగా. ఇట్లా పడిపోదాం అంతే. ఇవాళ గురువారం కదా. ఇవాళ గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. కానీ 2 రోజులు శనివారం ఆదివారం రైడ్స్ అక్కడ పడితే పడే అది ఒక చిన్న డౌట్ ఉంది నాకు. కానీ ఏం కాదు, చూద్దాం, ట్రై చేద్దాం. ఇవాళ రేపు శుక్రవారం, ఇవాళ గురువారం కదా. ఇవాళ గురువారం, రేపు శుక్రవారం. ఇద్దరు గడ్డనే కొడదాం. ఇక శనివారం ఆదివారం చూద్దాం. అంతా దేవుడి పైనే భారం. మొత్తానికి అయితే మనది ర్యాపిడో 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఛాలెంజ్ లో ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 టార్గెట్లే ఉన్నాయి. అవి కూడా తప్పుడు కంప్లీట్ చేసినాం అనుకో సెట్. ఏదో పడ్డది. ఆడున్నావా అన్న? ఎన్నుకున్నావా ముంగటున్నావా? ఒక్కటి చెప్పు చాలు నాకు. ఎన్నుకుంటే బండి రివర్స్ తిప్పుతాం, ముంగటుంటే అక్క వచ్చేస్తా. వెనుకనే ఉన్నాడు కస్టమర్. అన్న ఏదో మెసేజ్ పెడుతున్నాడు. ఆర్ యూ కమింగ్, వెయిటింగ్ అట్ పికప్. ఓకే, ఐఎమ్ ఆన్ మై వే, ప్లీజ్ డోంట్ క్యాన్సల్. అన్నిగానే మెసేజ్ పెట్టిండు మా గ్యాప్లా. 4 మెసేజ్లు పెట్టిండు. ఎవరన్నా క్యాన్సిల్ చేసిరా మరి ఏం చేసిరో తెలియదు. మొత్తం 4 మెసేజ్లు పెట్టిండు. ఏమో పెట్టింది తెలుసా? ఆర్ యూ కమింగ్ అని పెట్టిండు 1, తర్వాత వెయిటింగ్ అట్ పికప్ అని పెట్టిండు 2, తర్వాత మై లొకేషన్ ఈస్ యాజ్ పర్ మ్యాప్ అని పెట్టిండు 3, తర్వాత మెసేజ్ వెన్ రీచ్డ్ ఏదో పెట్టిండు. అబ్బా అది మనకంత ఇంగ్లీష్ రాదు. సారీ నీడ్ టు క్యాన్సిల్ అంట. నాకు అర్థం కాలేదు. సారీ నీడ్ టు క్యాన్సిల్ అంటే ఓకే క్యాన్సిల్ చేస్తున్నాను దాని అర్థం. కంట్రోల్ 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 కంట్రోల్. కూల్ కూల్ కూల్. ఇట్లాంటి వాళ్ళు జరిగినప్పుడే తిట్టాలనిపిస్తుంది. గన్నిగానే మెసేజ్ పెట్టిండు. నేను రిప్లై కూడా ఇచ్చిన. మళ్ళా సారీ నీడ్ టు క్యాన్సిల్ అని పెట్టిండు. ఏందో మావా అది నాకు కూడా అమ్మొస్తుంది తెలుసా. ఇప్పుడు రైడ్ యాక్సెప్ట్ చేసిన వస్తున్నా అని మెసేజ్ పెట్టినా, ఆయన కూడా వస్తున్నావు అని అడిగిన, నేను కూడా వస్తున్నా అని పెట్టినా ఓకే అని పెట్టిండు. గ్యాప్లో నీడ్ టు క్యాన్సిల్ అని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నాడు. 32 అన్నా భయ్యా आपका कॉलर टोन बहुत अच्छा. तुझे देखा तो ये वो गाना अच्छा है.
वो म्यूजिक आया मेरा हाथ ऐसा चले गया థ్యాంక్ యూ అన్నది కాల్ అంటే మాకు అనిపిస్తుంది మా లొకేషన్ పోయి కషాన్ కాల్ చేసిన కాల్ చేయగానే తుజే దేకా తో హే జానా సనం పాట వచ్చింది అంటే పాట కాదు అది గిటార్ చూసినావా టెన్ 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 అని వస్తుంది కదా అది వచ్చింది ఆటోమేటిక్ చెయ్యాలి తెలుసా ఇగో ఈ బండి మీద చెయ్యి ఇట్లా వచ్చింది గిటార్ కొట్టేస్తున్నా అంటే గిటార్ కొడతారు కదా షారుఖ్ ఖాన్ అన్న దాంట్లో అట్లా గిటార్ కొడతారు నేను కూడా గిటార్ అంటే వేరే గిటార్ కాదు గిటార్ తప్పు అనుకోకుర్రి గిటార్ అంటే ర్యాపిడోలో ఇంకో రైడ్ పడ్డది మనకి అప్పటి నుంచి పెద్ద రైడ్ యాక్సెప్ట్ చేసిన పొద్దుటి నుంచి ఎందుకు పెద్ద రైడ్ అంటున్నా అంటే డ్రాప్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 కిలోమీటర్లు ఉంది నాకు అన్నం నింపేసిన తర్వాత ఇప్పటికి 2 నిమిషాలు అయింది రైడ్ ఇవ్వలేదు మీరేనా అన్న ఓటీపీ అన్న 4679 ఎక్కడ అన్న 6.2 ఉంది 14 నిమిషాలు చూపిస్తుంది 67 అన్న థ్యాంక్స్ అన్న 26 అన్న థ్యాంక్స్ అన్న 64 అన్న థ్యాంక్స్ అన్న ఎంత అయింది మన అమౌంట్ ఆర్డర్లు ఎన్ని అయినాయి ఏంది హిస్టరీ ఓకే ఇప్పటికైతే 11 ఆర్డర్లు అయినాయి 11 రైడ్లు అయినాయి దానికి గాను మనం ఎర్న్ చేసిన అమౌంట్ 418 హైలైట్ చూడు 418 రూపాయలు ఎర్న్ చేసిన నా ఇన్సెంటివ్లే 480 రూపాయలు ఉంది మనకు మార్నింగ్ 8 నుంచి 10:59 లోపు మనం 8 రైడ్లు కొట్టాలి కదా 120 రూపాయలు ఇది వచ్చింది ఇంకోటి ఏంటంటే వీక్లీలో 60 రైడ్లు కొడితే 360 రూపాయలు ఉంది కదా ఇది వచ్చింది అట్లా మనకు ఇన్సెంటివ్ అనేది ఎక్కువైపోయింది అనమాట 6911 ఎక్కడ నాన్న ఓకే నాన్న 149 అన్న థ్యాంక్స్ అన్న 44 అన్న థ్యాంక్ యూ ఏమో అప్పటి నుంచి రైడ్ జర బాగానే పడుతున్నాయి బైక్ బూస్ట్ పుణ్యమా అని చెప్పేసి అలా మన రైడ్లు అయితే మంచిగానే అయినాయి నేను బైక్ బూస్ట్ ఆన్ చేయొద్దు అనుకున్నా కాకపోతే మన ఛాలెంజ్ కోసం అని చెప్పి బైక్ బూస్ట్ ఆన్ చేసిన ఎన్ని రైడ్లు అయినాయి ఒకసారి మన యాగు ఇప్పటికైతే అమౌంట్ 1500 చూపిస్తుంది హిస్టరీ రైట్ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడు 1514 రూపాయలు అమౌంట్ అయింది ఇప్పటి వరకు ఇప్పటికీ టోటల్ వచ్చేసి 24 రైడ్లు కొట్టినా దీంట్లో మనం ఎర్న్ చేసిన అమౌంట్ రైడ్ల మీద 1026 ఇన్సెంటివ్ 480 రూపీస్ వచ్చినాయి ఇంకొక గంట సేపు మనం లాగిన్ ఉందాం 10 వరకు ఎన్ని రైడ్లు అయితే అని కొడతాం ఇప్పుడు ఏంటంటే నిరడమెట్లు ఉన్నా ఎక్కువ లాంగ్ యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే నిన్న ఏ నుంచి నాంపల్లి నుంచి అనుకుంటా కాళ్ళకి ఇంటి దాకా పోయినా అట్లా కాకుండా ఇలా నిరడమెట్ దగ్గర ఉంది కాబట్టి చిన్న చిన్న రైడ్లు యాక్సెప్ట్ చేస్తా ఇక్కడిక్కడ ఇంకా గంట సేపే కదా కనీసం ఒకవేళ పడ్డాయి అనుకో కనీసం ఇంకో 2 అన్నా కొట్టొచ్చు లేదంటే ఒక కనీసం మంచిగా పడితే 3 అన్నా కొట్టొచ్చు కానీ బైక్ బూస్ట్ ఆన్ చేసినప్పటి నుంచి ఏమవుతుందంటే నాకు ఆల్మోస్ట్ అన్ని బైక్ బూస్ట్ రైడ్లే పడుతున్నాయి అది ఒకటే చిన్న మైనస్ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇప్పుడు ఈ ఛాలెంజ్ కోసం అని చెప్పి బైక్ బూస్ట్ ఆన్ చేసిన కానీ తర్వాత నేను బైక్ బూస్ట్ ఉండడం వల్ల నాకు మైనస్ ఏమవుతుందంటే బైక్ బూస్ట్ రైడ్లు ఎక్కువ పడతాయి అది ఒక్కటే చిన్న మైనస్ అనిపిస్తుంది నాకు కాకపోతే పర్లేదు మనం ఒక్కసారి కమిట్ అయినామంటే తెలుసు కదా మన మాట మనమైనాం ఎవరి మాట అయినాం చూద్దాం అగో చెప్పలే బైక్ బూస్ట్ అని చెప్తూనే ఉన్నా అప్పుడే పడ్డది 400 మీటర్స్ పికప్ ఉంది 1.4 డ్రాప్ ఉంది అట్లా బైక్ బూస్ట్ ఎప్పుడైతే ఆన్ చేసినావు అప్పటి నుంచి ఇదే ఉంది మావా అన్ని బైక్ బూస్ట్ మేడం ఓటీపీ 1264 ఎక్కండి 26 మేడం థ్యాంక్ యూ మేడం 26 అన్నా థ్యాంక్స్ అన్న 47 మేడం థ్యాంక్ యూ అమ్మా అయిపోయాయి మావా లాస్ట్ రైడ్ ఇది ఇంటికి వెళ్ళిపోతే ఈ నుంచి ప్రజెంట్ టైం వచ్చేసి 9:48 అవుతుంది కాకపోతే ఏంటంటే ఇక ఓపిక లేదు నాకు ఇంకొక కారణం ఏంటంటే నేను ఇంటికి చాలా దగ్గరలో ఉన్నా చాలా అంటే ఆల్మోస్ట్ 700 మీటర్స్ మా ఇల్లు ఈ నుంచి అంతే అందుకని చెప్పేసి డ్యూటీ ఆపేస్తున్నా ఇంటికి వెళ్ళిపోతున్నా కొట్టొచ్చు ఇప్పుడు 10 లోపు మనకి కౌంట్ అవుతాయి కదా వీక్లీ ఇన్సెంటివ్కి ఇంకొక రైడ్ కొట్టొచ్చు కాకపోతే మళ్ళీ నేను ఇప్పుడు ఎటో పోతా మళ్ళీ ఖాళీ రావాలి నిన్ననే ఇక్కడ నుంచో ఖాళీ మొత్తం తిరుగుకుంటూ వచ్చినాను మళ్ళీ ఇవాళ అట్లా కావద్దని చెప్పేసి ఇగో కరెక్ట్ ఈ నుంచి 1/2 కిలోమీటర్లో మా ఇంటికి వెళ్ళిపోతాను నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇవాళ ఎన్ని రైడ్లు చేసినా ఎంత ఎర్న్ చేసినా ఎన్ని కిలోమీటర్లు తిరిగినా మొత్తం చెప్తా రైట్ మా ఇంటికి వచ్చిన ప్రజెంట్ టైం వచ్చేసి 9:53 అవుతుంది ఇలా మనం ర్యాపిడోలో ఎంత అమౌంట్ కొట్టినాం ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం ఎన్ని రైడ్లు చేసినాం ఒకసారి మొత్తం చెక్ చేద్దాం హిస్టరీ ఓపెన్ కాదప్పున రైట్ ఇవాళ వచ్చేసి టోటల్ మనం ఎర్న్ చేసిన అమౌంట్ 1595 టోటల్ వచ్చేసి 27 రైడ్లు చేసినాం 27 రైడ్లకి మనం కొట్టింది 1107 రూపాయలు కాకపోతే మనకి ఇన్సెంటివ్ వచ్చింది కదా అదొక 480 టోటల్ వచ్చేసి 1595 క్యాల్కులేటర్ ఏది అప్పుడు క్యాల్కులేటర్ ఓపెన్ కామ్మా 1595 అంతేనా అంతే ఇందులో నుంచి పెట్రోల్ తీసేయాలి ఎన్ని కిలోమీటర్లు తిరిగినా ఇప్పటివరకు నేను కెమెరా ఓపెన్గా
ఫోకస్ రైట్. ఇప్పటి వరకు వచ్చేసి టోటల్ నేను 169 కిలోమీటర్లు తిరిగిన, అంటే దగ్గర దగ్గర 400 రూపాయలు పెట్రోలు మైనస్ 400 ఈజ్ ఈక్వల్. ఇవాళ టోటల్ మన పెట్రోల్ పోగా మనం ఎర్న్ చేసిన అమౌంట్ 1195. నిన్నటికంటే పర్లేదు అబ్బా. ఇవాళ నిన్న ఎంత ఎర్న్ చేసినాం ఏమో చక్కగా గుర్తులేదు, ఎందుకంటే ఇన్ని రైడ్లు కొట్టి మొత్తం తిరిగి ఇంటికి వచ్చే వరకు అన్నీ మర్చిపోతూ ఉంటా. ఇప్పుడు ఇంకోటి చూపిస్తుంది నేను. వెహికల్ ఇన్సెంటివ్ ఓపెన్గా రైట్ ఓపెన్ అయింది. ఇంకా మనము 5 రైడ్లు కొట్టినాం అనుకో, సెకండ్ టార్గెట్ అయిపోతుంది 85 రైడ్లో. దానికి వచ్చేసి 240 వస్తాయి, అంటే మనకి రేపు వచ్చేస్తాయి ఇవి. ఇంకా మనం ఎన్ని కొట్టాలి? 5 రైడ్లు కొడితే 25, అంటే టోటల్ ఇంకా 30 రైడ్లు కొడితే మన 1000 రూపీస్ ఇన్సెంటివ్ అనేది ఎర్న్ అయిపోతుంది. ఇది ఒకటి మంచిగా అనిపించింది నాకు, ఎందుకంటే బైక్ బూస్ట్ వల్లనే నాకు ఇన్ని రైడ్లు అయినాయి. నిన్న మొన్న నేను బైక్ బూస్ట్ ఆన్ చేసి ఉంటే, అంటే నేను డే 1లోనే బైక్ బూస్ట్ ఆన్ చేసి ఉంటే నాకు తెలిసి ఈ పార్టీకి 100 రైడ్లు అయిపోయేదేమో. రైట్, మరి ర్యాపిడోలో 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఎర్న్ ఛాలెంజ్లో ఇలా డే 4 సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. నిన్న మొన్న నేను చేసిన రైడ్ల కంటే ఇవాళ నేను చేసిన రైడ్లు అయితే హైలైట్ అంటే హైలైట్ అసలు. ఇప్పటికి వచ్చేసి టోటల్ 80 రైడ్లు చేసిన, ఇంకొక 30 రైడ్లు చేసినాం అనుకో 110 రైడ్లు కంప్లీట్ అయిపోతుంది, మన 1000 రూపీస్ ఇన్సెంటివ్ అనేది వచ్చేస్తుంది. రైట్, మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే మీరు మనకి ఏమైనా ఛాలెంజ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.